ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం ఆదికాండం 8వ అధ్యాయం 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, నిత్యుడగు దేవా, ప్రభా, మరి మీకే వందనాలు తండ్రి, మీకే స్తోత్రములు తండ్రి. ప్రభా, మరి నిజముగా ప్రతి ఒక్కరు కూడా ప్రభా, మరి ఈ వాక్యం యొక్క మర్మములను అర్థం చేసుకొని సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చూడండి, రాజ్య సంబంధులు అంటున్నాడు ప్రభు. ఇక్కడ వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అయితే ఈ వచనానికి ముందు ఈ సందర్భం అంతా కూడా ఒకానొక దాసుడైన శతాధిపతి తన దగ్గర ఉన్న దాసుని యొక్క స్వస్థత కొరకు ప్రభువుని మరి ఆశ్రయించడం. ఆ శతాధిపతి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిచ్చినా అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని పలికినప్పుడు దేవాతి దేవుడు మరి అతని యొక్క విశ్వాసమును నేను ఇంకా ఎక్కడ కూడా చూడలేను. అంటే ఇశ్రాయేలులో ఎవరికి కూడా ఇంతటి విశ్వాసం ఉండదని మాట్లాడుతున్న సందర్భంలో మరి ప్రభు పలికిన మాటలు ఇవి. ప్రభు ఏమంటారంటే, నేను మీతో చెప్తున్నాను అని తూర్పు నుండి పడమర నుండి చాలామంది పరలోక రాజ్యంలో, అంటే అబ్రహాము, ఇసాకు, యాకోబులతో కలిసి విందు చేయడానికి వస్తారు. కానీ రాజ్యకుమారులు బయటి చీకటిలోనికి విసిరివేయబడతారు, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుటయు ఉంటాయని ఎంతో స్పష్టంగా సెలవిస్తాడు. అంటే ఇక్కడ మనము కొద్దిగా రాజ్యకుమారులు అంటే ఆ పదానికి మరి దేవుని కుమారుల్లానే ఉంది కదా అని అనిపిస్తుంది. కానీ దేవాతి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని ఆత్మచేత నడిపించబడే వారందరూ దేవుని కుమారులు అని మనం లేఖనాలలో చదువుకుందాం. మరి ఎవరైతే మరలా భయమునకు దారి తీసే దాస్యపు ఆత్మను పొంది మరి అటువంటి ఆత్మను పొందకుండా ఉన్నవారు కూడా ఉంటారు, అవునా కదా? కానీ దత్తపు ఆత్మను పొందితిరే అని నమ్ముతున్నారో దాని ద్వారా మనము అబ్బా తండ్రి అని కేకలు వేయుచున్నాము, అవునా కాదా? మనమేం మాత్రము భయమునకు దారి తీసే దాస్యపు ఆత్మను పొందలేదు, కేవలం ఖచ్చితంగా దత్తపు ఆత్మనే పొందాము. అయితే మనము దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మకు సాక్ష్యం ఇస్తుంది. మరియు పిల్లలైతే వారసులు. పిల్లలైన వాళ్ళు ఎవరండి? ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఏ విధంగా అయితే మనము మన తల్లిదండ్రుల యొక్క ఆస్తులకు వారసులమవుతామో ఈ లోకరీత్యంగా, మరి ప్రభువుకి పిల్లలమైనప్పుడు ఆయన యొక్క పోలికలకు, ఆయన యొక్క ఆశీర్వాదాలకు మనం కూడా వారసులమని గుర్తుంచుకోవాలి. మనం ఆయనతో బాధపడితే ఆయనతో కూడా మహిమపరచబడతామనేది ఇక్కడ ఈ సందర్భంలో తెలియజేయబడుతుంది. కాబట్టి మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14-17లో, అదేవిధంగా మత్తయి సువార్త 8:12తో కలిపి చూస్తే ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అక్కడేమో దేవుని కుమారులు అంటున్నాడు, ఇక్కడేమో రాజ్యకుమారులు అంటున్నాడు. అనే పదాలు ఒకలే లాంటి బిరుదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వీరి రెండిటికి కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. అదేంటంటే మరి చూసినట్టయితే ఆ తరువాత యేసు పట్టణమునందున గ్రామములందున సంచరించుచు యెరూషలేము వైపునకు ప్రయాణము చేయుచు బోధించుచుండెను. ఒకడు ఆయనను, ప్రభువా, కొద్దిమంది మాత్రమే రక్షణ పొందుతారా అని అడిగాను. ఆయన వారితో ఇట్లనెను, ఏమంటాడంటే,
ఇరుకు ద్వారం గుండా ప్రవేశించుటకు మీరు చేయుడి. అనేకులు ప్రవేశించుటకు ప్రయత్నించుదురు, కానీ వారు ప్రవేశించలేరని మీతో చెప్పుచున్నానంటాడు. ఇంటి యజమానిని లేచి తలుపు వేసినప్పుడు మీరు బయట నిలబడి తలుపు తట్టి, ప్రభువా మమ్మల్ని లోపలికి రానిమ్మని వేడుకుంటారు. కానీ అప్పుడేం చేస్తాడంటే, మీరు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు అని మీకు జవాబిస్తాడు. అప్పుడు మేము మీ సమక్షంలోనే తిన్నాము, త్రాగాము, మీరు మా వీధుల్లో బోధించాము అని చెప్పడం మొదలు పెడతారు. కానీ జాగ్రత్తగా వినండి, ఆయన మీరు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదని సెలవిస్తాడు. దుర్మార్గులారా, మీరందరూ నా దగ్గర నుండి వెళ్ళిపోవని జవాబిస్తాడు. అయితే చాలా జాగ్రత్తగా వినండి. అబ్రహాము, ఇసాకు, యాకోబు ప్రవక్తలందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు మీరు బయటకు త్రోసివేయబడడం అంటే మీరు చూసినప్పుడు ఏడుపు, పండ్లు కొరుకుట కూడా ఉంటుంది. అప్పుడు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి కూడా ప్రజలు వచ్చి దేవుని రాజ్యంలో ఉన్న విందు బల్ల దగ్గర కూర్చుంటారు. కానీ నిజానికి చివరి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు, మొదటి వాళ్ళు చివరి వాళ్ళు అవుతారని లూకా సువార్త సెలవిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ రాజ్యకుమారులు అనేది దేవుని రాజ్యంలో మరి ముఖ్యమైన భాగమైన వారిని, అంటే యాజకుల రాజ్యం కావచ్చు అని మనం అనుకోవచ్చు పాత నిర్గమకాండంలో చూసినట్టయితే. కానీ దీని అర్థం ఏమిటంటే, దేవుని చిత్తమైన యూదులు నరకానికి వెళతారు అంటే మరి యూదులను మరి దేవుని కుమారులలాగా పిలుచుకుంటూ వచ్చారు, అవునా కదా? దేవుడు వెంబడిస్తూ వచ్చారు. అయితే యూదులు కానివారు మరి దేవుడు ఇక్కడ సెలవిచ్చేది ఏంటంటే, ఎప్పుడైతే ఆ శతాధిపతి తన విశ్వాసాన్ని కనపరిచినప్పుడు ఆయన అనేది ఏంటంటే, మరి వారసత్వం ద్వారా కుమారులైన వారే కాదు, కానీ వారసత్వం లేని కుమారులు ఎవరైతే విశ్వాసాన్ని కనపరుస్తున్నారో వారు నాకు మరి ఎవరైతే అంటే క్రీస్తును తిరస్కరించిన యూదులు నరకానికి వెళతారు అని సెలవిస్తూ, కానీ క్రీస్తును అంగీకరించే వారు అన్యులైనా సరే, యూదులు కాకపోయినప్పటికీ వారి స్థానంలో దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారని, వారు రాజకుమారులు అయినప్పటికీ మరి ఎవరైతే మరి రాజకుమారులు అయినప్పటికీ యూదులుగా ఉండి ప్రభువును ద్వేషిస్తున్నారో, ప్రభువుని అంగీకరించట్లేదో, వాళ్ళందరూ కూడా ప్రభుకి వ్యతిరేకతలో ఉండి మరి నరకానికి, అంటే ఎక్కడైతే పండ్లు కొరుకుట, ఏడ్చుట ఉంటుందో, మరి దేవుని కుమారుడని ముద్ర అయితే పుట్టుక ద్వారా వారి మీద వేయబడి ఉంది, కానీ వారు ఏమాత్రము దేవుని యొక్క పోలికలో లేరు. అందుకే రాజ్యకుమారులైన వారిని కూడా మరి నరకంలో, అంటే మనం చూసినట్టయితే చీకటిలో పడవేస్తానని మరి ఎంతో స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, వారిని వెలుపట చీకటిలో పడవేస్తానని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి స్పష్టంగా చెప్పాలంటే ఇది దేవుడిని ప్రస్తావించింది. మరి నిజంగా మనం చూసినట్టయితే మరి విశ్వాసం ఒక వ్యక్తిని రక్షించడానికి ఎంత ముఖ్యమైనదో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మరి ఒకానొక సమయంలో మరి కుమారులు అనేవారు మరి తండ్రి యొక్క ఆస్తికి వారసత్వులుగా ఉండాలి, కానీ దేవుని యొక్క వాగ్దాన పుత్రులుగా ఉండాలి వాళ్ళు. కానీ మనం ఇక్కడ చూస్తున్న చీకటిని మనం చూస్తున్నట్టయితే మరి క్రీస్తుపై అద్భుతమైన విశ్వాసాన్ని ప్రదర్శించినప్పటికీ విచారకరంగా యూదులలో క్రీస్తు పట్ల మరి కఠినత్వం ఉందని ఇది సూచిస్తుంది. రాజ్యకుమారులు బయట చీకటిలో నెట్టబడతారు అంటే దాని అర్థం ఏంటంటే, విశ్వాసంతో నిండిన మరి వేడుక యొక్క ప్రకాశవంతమైన విందులు హాలులో వెలుపల లోతైన చీకటి ఉంది అని గుర్తు చేస్తుంది.
ఖచ్చితంగా అక్కడ సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతుంది. ఎక్కడైతే దేవుని యొక్క విందుశాల జరుగుతుందో అక్కడ అందరూ సంతోషంగా భోంచేస్తూ ఉంటారు. కానీ వెలుపట అంటే లోపట ఏదే ఉంది ఇక్కడ, అవునా కాదా? లోపల సంతోషం ఉందంటున్నాడు, లోపల సమాధానం ఉందంటున్నాడు, లోపల విందు జరుగుతుందంటున్నాడు. ఈ రాజ్యం నుంచి ప్రభువుని విశ్వసించని వారందరూ, రాజ్య కుమారులందరూ కూడా ఎప్పుడైతే వెలుపటి చీకటిలో అంటే బయటున్న చీకటిలో వేయబడినప్పుడు ఏడుపు మరియు పళ్ళు కొరుకుట ఉంటుందని ఇక్కడ మనకు సూచిస్తుంది. విశ్వాసంతో నిండిన మరి పరిస్థితుల్లో మరి ఏ విధంగా లోపటి భాగం ఎంతో సంతోషకరంగా ఉంటుందో మరి ఆ బయట భాగం అంత చీకటిగా అంత ప్రమాదకరంగా ఉంటుందని అది ప్రభు దినము మరి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం చూసినట్టయితే మరి అక్కడ మనం చూడవచ్చు ఈ చీకటిని. మరి నిజంగా అది ఒక అగ్ని కొరివి లాంటిది అని దేవుని యొక్క వాక్యము మనకు సూచిస్తుంది. బాప్తిస్టైన యోహాను 3వ అధ్యాయం 12వ వచనంలో తీర్పు యొక్క ఆరని అగ్ని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు 5వ అధ్యాయం 22వ వచనంలో నరకం అగ్ని గురించి మాట్లాడుతూ మరి అదేవిధంగా అనేక సార్లు మరి అగ్ని గురించి ప్రస్తావించడం జరిగింది. మరి చీకటి మరియు వెలుగు అనేవి మన జీవితాలలో ఎంత ముఖ్యమైనయో మనం కూడా మరి అదేవిధంగా నిజాయితీగా ఉండడం, నిజాయితీగా ప్రదర్శించడం అనేది అంతే. మరి మనం చూసినట్టయితే మొదటిదే ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఆ చీకటి బయట చీకటి అని తెలియజేస్తుంది. మొదట మనము ఇక్కడ నిజంగా మన వర్గాలలో మనం గురించి మాట్లాడుకున్నట్టయితే సమాజంలో మన సంఘాలలో కూడా చాలామంది సులభంగా తిరస్కరించబడతారు. ఈ నరకానికి వారు పాత్రులైతూ ఉంటారు. అందుకే దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఆ చీకటి నుంచి బయటపడమని మనల్ని మరి హెచ్చరిస్తున్నాడు. రెండవది బయట చీకటి అంటే ఇది మన మతపరమైన విశ్వాసం గురించి మనల్ని నిగ్రహించుకోవడానికి ఉద్దేశించబడింది. మరి నిజముగా మరి ఎటువంటి బాహ్యమైన ఈ చీకటి మన జీవితాలలో మనం ఉంచుకోకూడదని దేవాతి దేవుడు ఇంకో రకంగా కూడా మనతో మాట్లాడుతున్నాడు. మనం వెలుగు సంబంధం ఎప్పటికీ కూడా వెలుగు సంబంధంలానే ఉండాలి. చీకటిని అసహ్యించుకునే వారిలాగా మనం ఉండాలి. మరి యేసుక్రీస్తు విందు సమయంలో మనం ఆయనతో పాటు లోపల ఉండేటట్టుగా మనం చూసుకోవాలని దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడకు దేవా ప్రభా, మరి మేము రాజ్య కుమారుల వలె కాకుండా నీ కుమారుల వలె ప్రభా, మరి మీ విందులో పాల్గొనే ప్రభా సంతోషకరమైన బిడ్డల వలె ఉండుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.